అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను మోసం చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో లేని వారితో కమిటీ వేసిందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భోగ పద్మ అన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో తెలంగాణ తల్లికి నివాళులర్పించిన అనంతరం తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం పోస్టర్ను ఆవిష్కరించారు. గత ప్రభుత్వం కేవలం 300-400 మందికి మాత్రమే అమరుల్ని ఆదుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అమరవీరుల్ని ఆదుకుంటామని, ప్రతి ఒక్కరికి 250 గజాల స్థలంతో పాటుగా పెన్షన్ లాంటి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు హామీలు అమలు కాలేదని అన్నారు. గడిచిన 2.5 సంవత్సరాల్లో పోరాటాలు చేస్తే కేశవరావుతో కమిటీ వేసిందని, అసలు తెలంగాణ ఉద్యమంలో లేని వారితో కమిటీ వేస్తే ఎంత మేరకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఉప్పల్ భగయత్లో ఈ నెల 2వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. చూడు రాష్ట్రంలోని ఉద్యమకారుల కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. తెలంగాణ ఉద్యమ నాయకులు పోతు కనకయ్య, చామనపల్లి చంద్రశేఖర్, అవధూర్తి శ్రవణ్, సయ్యద్ రజక్, దేవా అనసూర్య, అందగిరి సంపత్, రవీందర్, తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, కవితకళ నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క ఆదేశాల మేరకు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారురాలు భోగ పద్మక గారి ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మా తెలంగాణ రక్షణ కుటుంబ సభ్యులు ఈ యొక్క ప్రెస్ మీట్కు హాజరు కావడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1969లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం 2009 నుంచి స్టార్ట్ అయింది. ఆ యొక్క ఉద్యమంలో మన తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. అలాగే వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి, అప్పుల పాలయ్యారు. కొంతమంది తన పనులను, చదువులను వదిలిపెట్టి కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వాళ్ళు రోడ్లెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 250 గజాల స్థలం ఇస్తా అని చెప్పేసి ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి, హెల్త్ కార్డులు ఇస్తా అని చెప్పేసి అనేక మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్ కాంగ్రెస్ నాయకులారా, మీరు కూడా బీఆర్ఎస్ నాయకులాగా మోసం చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా రాబోయే కాలంలో ఈ యొక్క తెలంగాణ పౌరులు మిమ్మల్ని గద్దెదిస్తారు. కవితక్క నాయకత్వంలో రేపటి రోజు అంటే జూలై 2 నాడు ఉప్పల్ భగయత్లో పెద్ద ఎత్తున తెలంగాణ అమరవీరులకు వాళ్ళకు 250 గజాల స్థలం కావాలని చెప్పేసి, హెల్త్ కార్డులు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక సాగరహారం లెక్క లక్షల మందితో రేపు అక్క ఒక సభ నిర్వహిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ వేములవాడ నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున అందరు తరలొచ్చి కవితకు మీరు అండదండగా ఉండాలని, కవితకు ఆశీర్వదించాలని చెప్పేసి, మీకోసం కవితక్క ఇంత పెద్ద ఉద్యమం చేస్తుంది కాబట్టి ఉద్యమకారులు అందరూ తరలి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్ధా సతీష్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా మా ఇద్దరి సంయుక్తంతో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఇలా వేములవాడ నియోజకవర్గంలో మేము జూలై 2వ తారీఖు రోజు జరగబోయే భూ పోరాట పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమము మరి 69 నుండి 2014 వరకు మరి 1200 మంది బిడ్డలు చనిపోయి, మరి వేలాది మంది జైలు పాలై త్యాగాలు చేసి తెలంగాణ సాధించిన విషయము మరి అందరికీ తెలిసిన విషయమే. మరి తెలంగాణ ఉద్యమంలో మరి ఎంతో మంది మీద కేసులు అయి కోర్టు చుట్టూ తిరిగి ఇవాళ వాళ్ళ కుటుంబాలను కూడా సాదుకోలేని పరిస్థితిలో ఇలా ఉద్యమకారులు ఉన్నారు. కేక కమిటీ కాలయాపన చేస్తాం అంటే ఉద్యమకారులు రోడ్డు మీద పడితే మీకు అవసరం లేదా? ఇలా ఉద్యమకారులు బ్రతకలేని పరిస్థితులు ఉంటే మీకు అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రం సాధించింది ఉద్యమకారులు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడా, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడువా? కాబట్టి కవితక్క గారు తెలంగాణ బిడ్డ
తెలంగాణ కోసం నానా పోరాటాలు చేసిన వ్యక్తిగా ఉద్యమకారుల పరిస్థితులను అర్థం చేసుకొని ఇలా కవితక్క జూలై 2వ తారీఖు రోజు భూ పోరాటానికి సిద్ధమవుతున్నారు. కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది కాబట్టి ఈ వేములవాడ అదేవిధంగా సిరిసిల్ల జిల్లా నుండి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మిలియన్ మార్చి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడం, అదే విధంగా ఆంధ్రలో గుండెల్లో మనం పరిగెత్తించిన గుండెల భయం పుట్టించిన ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఇలా కవితక్క గారి ఆధ్వర్యంలో మిలియన్ మార్చి తలపించేలా మనం అందరం కూడా ఉద్యమకారులు బాగా ఎత్తుకు చేరుకొని మనం సక్సెస్ చేద్దాము. మనకు అక్కడ అట్ట ఆశీర్వదించబోతుంది, ముక్కుపోయబోతుంది. ఖచ్చితంగా ఈ వేములవాడ నియోజకవర్గంలో మా సతీష్ తమ్ముడు నియోజకవర్గ ఇన్ఛార్జి బలంగా ఉన్నాడు. తమ్ముని ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యమకారులు తరలి రావాలని నేను కోరుకుంటున్నా. తమ్ముడు ఖచ్చితంగా తీసుకురావాలి. తమ్ముడు మనము మరో మిలియన్ మార్చి తలపిద్దామని కోరుకుంటూ నా పేరు భోగే పద్మ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్.